గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. ఏపీ మద్యం కేసులో కీలక నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు. 26 లోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశం. మద్యం లంచాల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట కొన్న ఆస్తుల జప్తులకు చర్యలు. సిట్కు ఏపీ ప్రభుత్వం అనుమతి. మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టుల మృతి. బ్యాంక్ కాల్స్ 1600 సిరీస్ నంబర్తోనే రావాలి. జనవరి 1 నుంచే ట్రాయ్ ఇతర ఆర్థిక సంస్థలకు నిర్దేశిత గడువు. అభివృద్ధి ఇంధనం ప్రజలే, వారు కేవలం లబ్ధిదారులే కాదు, ప్రగతిలో భాగస్వాములు కూడా. వచ్చే 2 దశాబ్దాల్లో 8 రంగాలపై సమగ్ర సమ్మిళిత దృష్టి. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం ఈ కోణంలోనే. కొట్టివేసిన నిబంధనలనే మళ్లీ తెచ్చారు. వివాదాస్పదమైన వాటిని రద్దు చేస్తూ తీర్పు. ఆధ్యాత్మికతతో మానవ సేవ, మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి. ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు. ఇప్పుడు సాక్షి. భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చేలా 2047 విజన్ రూపకల్పన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటడమే లక్ష్యం. టెక్ శంకర్ ఎన్కౌంటర్. మరో 6 మావోయిస్టులు కూడా మృతి. మారేడుమిల్లి సమీపంలోని జిఎం వలస వద్ద ఘటన. ఓడిన చోటే గెలిచి చూపిద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. జూబ్లీ సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలు తలెత్తుకునేలా తెలంగాణ సారే. సాయి మార్గంలో నడుద్దాం. శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు. ఎన్ఐఏ కస్టడీకి అన్మోల్ బిష్నోయ్. సంచలనాత్మక కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను భారత్ విజయవంతంగా అమెరికా నుంచి రప్పించింది. దయచేసి వీలునామా రాయండి. మీ సర్జితాలపై వారసత్వ హక్కుల తగాదాలు లేకుండా ఉండాలంటే వీలునామా రాయాల్సిందే. మహిళలను ఉద్దేశించి సుప్రీం విజ్ఞప్తి చేసింది. పాత నిబంధనలకే కొత్త ముసుగు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు నితీష్ ప్రమాణ స్వీకారం. జనతాదళ్ అధ్యక్షుడు నితీష్ కుమార్ బీహార్ సీఎంగా గురువారం 10వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఓట్లే.